जय श्री राम। शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। जय श्री राम। బ్రహ్మమిదం జగత్ అంటారు. అంటే ఈ చరాచర ప్రపంచం అంతా, అంటే దృశ్య ప్రపంచం, మనం దేనైతే చూస్తున్నామో ఆ సకల ప్రకృతి అంతా కూడా బ్రహ్మస్వరూపమే. అందుకని ఆ దానికి పరమైన వాడు పరబ్రహ్మ. పరబ్రహ్మ నుంచి వచ్చిన ఈ జగత్తులోని చరాచర జీవులన్నీ కూడా ఆత్మస్వరూపాలై పరమాత్మతో కూడి ఉంటాయి. ఇక్కడ జీవులలో కర్తని అంటే కర్తృత్వాన్ని జీవులకు ఇచ్చి, అంటే కర్మలు చేసి దాని నుంచి వచ్చే ఫలితాలను జీవుడికి ప్రసాదిస్తాడు భగవంతుడు. దానివలన పూర్వజన్మలోవి ఫలాలను, పుణ్య పాప ఫలాలను జీవుల చేత అనుభవింపచేసేవాడు స్వామి. కార్యకారణ స్వరూపమైన ఈ సృష్టిలో, ఈ సృష్టిని ఇంత నిర్మించిన కర్తృత్వం లేనివాడు పరంధాముడు. అటువంటి భగవానుడు తాను నరుడై భూమి మీద అవతరించినప్పుడు అందరికీ, అంటే మిగిలిన మానవులందరికీ కూడా ఆదర్శుడై నడుస్తాడు. అలాగా రాముడిగా వచ్చిన, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించినా కూడా నరస్వభావంలో మానవులు ఎలా ఉంటారో, ఎలా ఉండాలో ఆ పద్ధతులన్నీ కూడా తను ఆచరించి చూపించాడు. అందుకే కృష్ణుడికి బిడ్డగా, స్నేహితుడిగా, బాంధవుడిగా, శిష్యుడిగా, భర్తగా, తండ్రిగా, అలా అనేకమైన రూపాలన్నిటినీ కూడా సమానంగా తన బాధ్యతని నిర్వహించాడు. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలతో పాటు, అష్టమహిషులతో పాటు 16,000 మంది భార్యలు ఉన్నారని మనం చెప్పుకున్నాం. ఈ 16,000 మందిని వీరి గురించి మనం ఒకసారి తత్వరూపంలో కనుక మనం భావన చేస్తే, ప్రతి జీవాత్మలోనూ పరమాత్మ నిలిచి ఉంటాడు. జీవాత్మ పరమాత్మల ఏకత్వ స్వరూపము తెలుసుకున్నవాడే జ్ఞాని అయి యోగి అయి విరాజిల్లుతాడు. వారికి ఈ సర్వ ప్రపంచమంతా కూడా ఒక్కటే రూపం కనిపిస్తుంది. వేరు భావన అన్నది వారికి ఉండదు. అంటే నేను మీరు అన్న భావన వాళ్ళలో ఉండదు. ముందుగా నేను అన్న అజ్ఞానపు చీకటి పోయి, నేను అని మాటను మరిచిపోయి అంతటా కూడా స్వామిని దర్శిస్తారు. అది ఏకత్వ స్వరూపమైన పరమాత్మ దర్శనం అవుతుంది వాళ్ళకి. అలాగా జీవుడు తనలోనే, తనతో పాటే ఉన్న పరమాత్మ పరంజ్యోతి స్వరూపమై, జ్యోతి స్వరూపమై వెలుగుతూ ఉంటాడు. హృదయంలో, అంతరంలో, అంతరాత్మలో ఉంటాడు. అందుకే ఎల్లవేళలా పరమాత్మ ఆత్మతోనే కలిసి ఉంటాడని పెద్దలు చెప్తారు. కానీ జీవుడు తనలోనే ఉన్న పరమాత్మని తెలుసుకోలేని చీకటి ఆవరించి, అంటే మాయా అనే చీకటితో ఆవరించబడి ఉంటాడు. పరమాత్మకి ఆత్మకి మధ్యన ఒక చిన్నటి తెరలాగా ఉంటుంది. ఆ తెర, అదే మాయ కూడిన పొర. అది గనక తొలగించితే, అంటే నేను అన్న స్వరూపం ఏమిటని తెలుసుకోగలిగినప్పుడు ఆ తెర తొలగిపోయి దేదీప్యమానంగా వెలుగుతున్న పరంజ్యోతి స్వరూపుణ్ణి చూడగలుగుతాడు. అప్పుడు ఆ ఆత్మ ఎల్లవేళలా పరమాత్మతో కలిసే ఉంటుంది. అంటే మానసికంగా సర్వకాల సర్వావస్థలందును కూడా పరమాత్మని స్మరిస్తూ, పూజిస్తూ, సేవిస్తూ
అన్ని సేవలు కైంకర్యాలు చేస్తున్నానన్న భావనలోనే ఉంటాడు, చేస్తూ ఉంటాడు. అది మానసికంగా ఆయన పరమాత్మలో లీనమై ఉంటాడు. అదే ఇక్కడ మనం గనక ఈ 16,000 మంది రాచకన్యలు స్వామి భార్యలను తీసుకుంటే వారందరూ జీవాత్మలు కాగా పరమాత్ముడైన శ్రీకృష్ణుడు వారి అందరినీ కూడా అంటే ఆత్మ పరమాత్మతో చేరినట్టుగా వారితో చేరాడు. 16,000 మందికి 16,000 రూపాలలో కనిపిస్తాడు. ఎవరికి వారు స్వామి నాతోనే ఉన్నాడు, నా ఇంట్లోనే ఉన్నాడు అన్నయ్య. ఆ స్వామికి సేవలు ఎంతమంది దాసీజనం ఉన్నా కూడా భర్తగా అంటే ఆ జగన్నాథుడు జీవులకు నాథుడైన వాడు, సర్వజీవులకు నాథుడు ఆయనే కనుక ఆ జగన్నాథుడిని తమ భర్తని ఎంతో అపురూపంగా ప్రేమగా భక్తిగా సేవిస్తూ ఉండేవారు. ఇంటికి రాగానే అంటే ఆయనకి కావలసిన సదుపాయాలన్నీ కూడా వారే స్వయంగా చేసేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా వెళ్ళి చూస్తే ఈ ఇంట్లో ఉన్నాడని వెళ్ళి చూస్తే అక్కడికి వెళ్తే అక్కడ ఉండేవాడు. ఇలా సర్వాంతర్యామి అందరి ఇళ్ళల్లో ఉంటూ అందరినీ కూడా ఒకే సమభావంతో చూస్తున్నాడు. అందుకే జీవాత్మ అంటే సర్వజీవులను సమభావంతో చూసేవాడు భగవానుడని తెలియచేయడము ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన తత్వం. వారు చేసే సేవ ఎలా ఉంటుంది? ఆయనకి ఉదయం చక్కగా స్నానం చేయడానికి మంచి పన్నీరు సుగంధ పరిమళాలు కలిపిన నీటిని సిద్ధం చేసి స్వామికి స్నానానికి ఏర్పాట్లు, తర్వాత ఆయనని అలంకరిస్తూ ఆనందపడేవారు. ఆయన తలదువ్వి ఆయన శిరస్సులో నెమలి పెంచం పెడుతూ ఆనందపడేవారు. ఒకరు భోజనం సమయానికి ఆయనకి నచ్చినవన్నీ కొసరి వడ్డిస్తూ స్వామి తృప్తిగా తిని ఆనందిస్తే వారు ఆనందించేవారు. వైరి శత్రు భయంకరుడు రిపు వైరి అయిన శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు అలిసిపోయి వచ్చాడు అని చెప్పి మెత్తని శయ్యలపై పడుకోబెట్టి ఆయన పాదాలను ఒత్తుతూ శ్రీహరి పాదసేవ చేస్తున్నందుకు ఆనందంతో తన్మయమై స్వామి మీరు పడుకోండి అని ఆయన పడుకునే వరకు ఆయనకి పాదసేవ చేసేవారు. అలా ఒకటేంటి 24 గంటలు కూడా స్వామి సేవలో స్వామి తలపులలో తరించేవారు వారందరూ కూడా. ఇదే ఆత్మ పరమాత్మని చేరడం అంటే. ఈ రకంగా శ్రీకృష్ణుడు తన భార్యలతో సంతోషంగా వారందరినీ కూడా సంతోషపరుస్తూ ఎవరి మధ్యన ఎటువంటి పొరపచ్చాలు రాకుండా జీవించేలా చేశాడు. అలాగే గృహస్థుగా ఆశ్రమ ధర్మాలు, గృహస్థాశ్రమం చాలా గొప్పది. ఈ గృహస్థు మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటారు. బ్రహ్మచారులు, యోగులు, సన్యాసులు కూడా గృహస్థు ఇంటికి వస్తారు. వారు వండుకోలేరు. బ్రహ్మచారులది వారు వండకూడదు, వారు భిక్షనే తీసుకోవాలి. ఇలాంటి వారి కోసం గృహస్థు ధర్మాలను నిర్వహిస్తూ వైదిక ధర్మాలను పాటిస్తూ, వైదిక ధర్మం అంటే వేదంలో చెప్పిన అనుష్ఠానాలు అని అర్థం. ఈ వైదిక ధర్మాలను పాటిస్తూ స్వామి చూసేవారందరికీ కూడా సంసారిగా గృహస్థుగానే కనిపిస్తూ తన పరమ మహతత్వాన్ని ఎవరికి కూడా కనిపించకుండా ఉండేవాడు. ఇలా శ్రీకృష్ణ భగవానుడి వలన రుక్మిణీదేవికి 8 మంది భార్యలకు కూడా ఒక్కొక్కరికి 10 మంది చొప్పున సంతానం. స్వామి సంతానం ఎదుకులం అంతా చూడండి. ప్రద్యుమ్నుడి తర్వాత ప్రద్యుమ్నుడితో కలిపి 10 మంది రుక్మిణీదేవికి, 8 మంది భార్యలకు ఒక్కొక్కరికి 10 మంది, 16,000 మందికి తనతో సమానమైన అందరూ పుత్రులందరూ కూడా కృష్ణుడితో సమానమైన వీరులు. వీరత్వం ఇక్కడ అంటే అటువంటి బలశాలులు అన్నమాట.
అలా 16,000 మందికి ఒక్కొక్కరికి 10 మంది చొప్పున సంతానం మగపిల్లలు. లెక్క వేస్తే వారందరికీ విద్య నేర్పించడానికి 3 కోట్ల మంది గురువులు ఉండేవారట. ఆ రకంగా యదు, వృష్ణి, భోజ, అందక వంశాలన్నీ కూడా చక్కగా పెంపొంది శ్రీకృష్ణుడి సంతానంతో పుత్ర పౌత్రులతో 101 వంశాలే వర్ధిల్లాయి. యదువంశం. అందుకే స్వామి యదువంశంలో జన్మించాడు. ఇలా కృష్ణుడు ద్వారకలో చక్కగా ఉండగా ఆ సమయంలో శ్రీకృష్ణుడు అంటే అసూయ పడే వాళ్ళల్లో మరొక ప్రముఖుడైన వాడు ఉన్నాడు. అతని పేరు పౌండ్రక వాసుదేవుడు. పౌండ్రకుడు అతని పేరు, వాసుదేవుడు అన్న పేరు ఆయన తగిలించుకున్నాడు. అంటే అతను ఏం చేసేవాడంటే, ఎలా ఉండేవాడంటే, కృష్ణుడంటే అసూయ కాబట్టి కృష్ణుడులా తయారయ్యేవాడు. శంకు చక్రాలు గద ధరించి పట్టు పీతాంబరాలు కట్టుకొని కృష్ణుడి రూపధారణ కాదు వేషధారణని అనుసరించి వాసుదేవ నామాన్ని తన పేరు పక్కన పెట్టుకొని పౌండ్రుక వాసుదేవుడు నన్న పేరుతో నేనే వాసుదేవుడును, కృష్ణుడు కాదు అని దర్పంతో గర్వంతో ఉండేవాడు. శంఖం చక్రం గద కిరీటం రత్న కిరీటం ఇలా ఉండేవాడు. ఈయనకి ఈ పౌండ్రకుడికి శ్రీకృష్ణుడి మీద వల్ల మాలిన అసూయ. మిగిలిన శత్రు రాజులందరితో పాటు ఇతనొకడు, ఇంకా కొంచెం ఎక్కువ. ఒకనాడు ఇతను ఏం చేశాడంటే, కరుస దేశం అతనిది, పౌండ్రక అతని తండ్రి పౌండ్రకుడు, అందుకని ఆ తండ్రి పేరుతోనే పిలువబడతారు. ఒకనాడు తన దూతని ద్వారకకి పంపించాడు. పంపించి కృష్ణుడికి ఒక సందేశం పంపించాడు. నేను వాసుదేవుడను, వాసుదేవుడు నేనుండగా నా పేరుతో నా చిహ్నాలతో నువ్వు ఉండడం ఏంటి? నావి నువ్వు దొంగలించావు. కృష్ణుడు ఈయన రూపానికి ఈయన వేషాన్ని ఆయన దొంగలించాడట. నావి నువ్వు నా చిహ్నాలతో నన్ను పోలినట్టు ఉండాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. వెంటనే వాటన్నిటినీ వదిలే వాసుదేవ నామాన్ని విడిచిపెట్టు, లేకపోతే నీకు యుద్ధం తప్పదు, ఆ యుద్ధంలో నా చేతిలో నీకు మరణం తప్పదు అని కబురు పెడతాడు. ఆ వచ్చిన దూత సభలో ఈ విషయాన్ని సందేశాన్ని వినిపిస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఏమిటిది అని. కృష్ణుడికి గొప్ప కోపం వస్తుంది, తొక్క తొక్కిన తాచులా లేస్తాడు. నువ్వు వెళ్ళి మీ రాజుకి చెప్పు, ఏ నామాన్ని కానీ ఏ చిహ్నాల్ని కానీ నేను వదలను, యుద్ధానికి సిద్ధంగా ఉండమను. ఎవరి నామాన్ని ఎవరి చిహ్నాలను వదిలిస్తారో యుద్ధంలో తేల్చుకోవచ్చు. వాడి శరీరాన్ని అతని సంహరించి అతని శరీరాన్ని కాకులకు గద్దలకు విందు చేస్తాను అని క్రోధంగా పలుకుతాడు. వెంటనే ఉగ్రసేన మహారాజుతో చెప్పి కృష్ణుడు సైన్యాన్ని తయారు చేసుకుని సిద్ధం చేసుకుని బయలుదేరతాడు యుద్ధానికి. మొత్తం యదువీరులందరూ కూడా బయలుదేరతారు. ఈ మాట వినగానే దూత వచ్చి చెప్పగానే అతను తానే బలవంతుడునన్న విర్రవీగుతూ ఉన్నాడు కదా, ఏమాత్రం వాడికి అసలు భయం లేదు. ఎన్ని జరిగినా వాడికి భయం లేదు. అప్పటికే శిశుపాలుడి వధ కూడా జరిగింది. సరేనని చెప్పి, అంతే దీన్నే అంటారు అగ్ని మీదకి మిడతల దండు దాడి చేసినట్టు అని. నిప్పు మీద కోపం వచ్చి మిడతల దండు దాడి చేస్తే ఎవరికి నష్టం? ఆ మిడతలకే నష్టం, అందులోకి పడి భస్మం అయిపోతాయి. ఆ రకంగా
పౌండ్రకుడు కూడా తన సైన్యాన్ని సిద్ధం చేసి 2 అక్షౌహిణుల సేనతో యుద్ధరంగానికి వచ్చాడు. అతనికి సహాయంగా కాశీరాజు కూడా యుద్ధానికి వచ్చాడు. ఆ సమయంలో కాశీని పరిపాలించే రాజు దుష్ట చరిత్ర కలవాడనమాట. ఇలా ఆయన ఒక 3 అక్షౌహిణుల సేనతో వచ్చాడు. సరే, 2 సైన్యాలు తలపడ్డాయి. కృష్ణుడు వాళ్ళని చూస్తూనే తన పాంచజన్యాన్ని పూరించాడు, శంఖం ఊదాడు. ఆ శంఖనాదానికే అతని సైన్యంలో చాలామంది చెవులు పగిలి గుండెలు బద్దలై నేల పడిపోయారు. ఇక భయంకరమైన యుద్ధం. యదువీరులు ఒక్కసారిగా వాళ్ళ మీద కురికారు. రథాలను, గుర్రాలను, గజాలను, సైనికులను ఊచకోత కోస్తూ ఆ రణరంగం అంతా రక్తపు ఏరులై పారి అందులో తలలు తెగి మొండాలతో, చేతులతో, కాళ్లతో నరకబడిన వాడితో అదంతా కొవ్వు మాంసం నిండిన నదిలా ఉందిట, రక్తపు నది. ఇలా భయంకరమైన యుద్ధం జరిగిన తర్వాత పౌండ్రకుడు కృష్ణుణ్ణి ఎదుర్కొన్నాడు. శ్రీకృష్ణుని చూసి, ఏమీ యాదవుడికి ఇంత అహంకారమా? కొంతమందిని సైన్యం చంపగానే వీరుడు అనుకుంటున్నావా? అది అలా అని కృష్ణుణ్ణి హేళన చేస్తాడు. అవునవును, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ చిహ్నాల్ని వదులు అంటాడు. అలాగే ఇప్పుడు ఎవరి చిహ్నాలు వదులుతారో చూద్దామని చెప్పి శ్రీకృష్ణుడు పౌండ్రకుడితోటి యుద్ధం చేస్తాడు. యుద్ధం చేయడం అంటే అతను మామూలుగా కాదు, బాణవర్షం కురిపించి అందులో పౌండ్రకుడిని ముంచెత్తుతాడు. గుర్రాలు, సారథి, రథం విరిగిపోగా ఆ పౌండ్రకుడిని ఇంకా ఉపేక్షించకూడదని తన చక్రాన్ని వదులుతాడు. ఆ సుదర్శన చక్రం గిరగిరమని తిరుగుతూ వెళ్ళి మహాజ్వాలలతో పౌండ్రకుడి తలని ఖండిస్తుంది. వెంటనే కృష్ణుడు ఆ తల తెగిన పౌండ్రకుడిని, ఆ తలని తన బాణాలతో కింద పడకుండా బాణాలతో కొడుతూ అది అతని నగరంలోకి వెళ్ళి పడేలా కొట్టాడు. అది విలువిద్య ప్రావీణ్యం. అది వెళ్ళి నగరంలో, పౌండ్రకుడి నగరంలో దభీల్మని పడింది. ఆ శబ్దానికి అందరూ పరిగెత్తుకుని, భటులు అందరూ పరిగెత్తుకుని చూసి ఆ తల చూసి ఇది మన మహారాజు గారి తలే అని. ఈ రకంగా కృష్ణుడు పౌండ్రకుడిని వధించి కాశీరాజుని కూడా సంహరిస్తాడు. అతని సహాయంగా వచ్చిన కాశీరాజుని సంహరించేవాడు ఆయన పారిపోతాడు. పారిపోతే ఈ చక్రం అతన్ని వెంటాడి కాశీరాజుని కూడా సంహరిస్తుంది. ఈ రకంగా పౌండ్రక వాసుదేవుడని పిలువబడే పౌండ్రకుడిని యుద్ధంలో సంహరిస్తాడు కృష్ణుడు. అక్కడ ఆ పౌండ్రకుడి తల అతని రాజ్యంలో పడింది కదా, అది చూసి అతని కొడుకు సుయజ్ఞుడని ఉంటాడు. అతనికి చాలా కోపం వస్తుంది. నా తండ్రిని సంహరించిన కృష్ణుడి మీద పగ తీర్చుకోవాలి, ఎలాగైనా ఆయనకి బుద్ధి చేయాలి, ఎట్లా ఆయనకి బుద్ధి చెప్పాలి, కృష్ణుడికి బుద్ధి చెప్పాలి, ఏం చెయ్యాలి అని చెప్పి తన పురోహితుడిని పిలిపిస్తాడు. పిలిపించి అతనితో మంతనాలు చేస్తాడు. ఆ పురోహితుడు, నాయన మనం శివుణ్ణి, విశ్వేశ్వరుణ్ణి, విశ్వనాథుణ్ణి మనం పూజిద్దాం, ఆ స్వామిని ప్రార్థిద్దాం, అప్పుడు స్వామి అనుగ్రహంతో నీకు అవకాశం వస్తుంది అంటాడు. అనగానే సరేనని చెప్పి ఈ పౌండ్రకుడి కుమారుడు ఆ పురోహితుడు కలిసి అనేక విధాలుగా నిష్ఠతో నియమాలతో
పరమేశ్వరుణ్ణి స్తుతించి ధ్యానం చేస్తారు. శివుడు వారికి కనపడి ఏం కావాలి అని అడుగుతాడు. స్వామి, కృష్ణుణ్ణి ఎలాగైనా సరే, నా తండ్రిని చంపిన కృష్ణుణ్ణి ఎలాగైనా సరే నేను పగ తీర్చుకోవాలి ఆయన మీద, అందుకు ఉపాయం చెప్పమంటాడు. పరమేశ్వరుడు సరే ఓ పని చేయండి, నీ పురోహితుడు కొంతమంది ఋత్విక్కుల్ని పిలిచి హోమం చేయించమని చెప్తాడు. అందులోనే మీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు, అదృశ్యమవుతాడు. కృష్ణుడికి ఈశ్వరుడికి తెలుసు కదా ఏం జరుగుతుందో. మరి పిలిచినప్పుడు వచ్చి ఒక విషయం వాడు అడిగింది చెప్పాలి. సరే అని చెప్పి వాళ్ళిద్దరూ ఒక గొప్ప అభిచారక హోమం చేస్తారు. అంటే తంత్ర పూజ అన్నమాట. ఆ అభిచారక హోమం చేస్తే అది చేసేవాళ్ళు కనుక చేసిన తర్వాత ఒక గొప్ప శక్తి అందులోంచి వస్తుంది, ఒక మహాభయంకరమైన కృత్య వస్తుంది. కానీ అది తిరగబడిందా చేసిన వాళ్ళనే నాశనం చేస్తుంది. ఇలా వీళ్ళు ఆ హోమం చేయగానే ఆ హోమంలోంచి, ఆ హోమగుండంలోంచి భయంకరమైన ఆకారం కలిగి చాలా ఎత్తుగా, తల అంతా కూడా ఎర్రని జుట్టుతో, ఎర్రగా కోరగా ఉన్న మీసాలతో, దృఢమైన శరీరంతో, కళ్ళు అగ్నిగోళాల్లా మెరుస్తూ, వికటంగా నవ్వుతూ, మహాభయంకరమైన రూపంతో కృత్య, అటువంటి వాటిని కృత్య అని పిలుస్తారు. కృత్య, ఆ కృత్య ఆ హోమంలోంచి ఆవిర్భవించింది. ఆ కృత్య అంటే అది ఒక శక్తి అన్నమాట, దుష్టశక్తి. దాని చేతిలో, ఆ కృత్య చేతిలో అగ్ని జ్వాలలు, నిప్పులు వెదజల్లుతున్న శూలం ఒకటి ఉంది, పెద్ద శూలం. వెంటనే దానిని ఎవరి మీద ప్రయోగించాలో నిర్ణయించుకున్నారు కదా, పంపిస్తాడు. అది వెంటనే ద్వారకకి వస్తుంది. ఆ రూపాన్ని, దాని చేతిలో నిప్పులు కక్కుతున్న శూలాన్ని చూసి ఆ ద్వారకా ప్రజలందరూ కూడా భయపడిపోతారు. ఇదేంటి ప్రళయకాలంలో నిప్పు రగిలిపోయి వస్తుంది అన్నట్టుగా భయపడిపోయి, కృష్ణ కృష్ణ ఏదో కార్చిచ్చులా ఉంది, అది వస్తోంది, మన పట్టణంలోకి వచ్చేసింది, కాపాడు కాపాడు అని పరుగులు పెడుతూ ఉంటారు. కృష్ణుడు తన భవనంలో వినోదాలలో అంటే ఆటల్లో ఉంటాడు. వెంటనే అది విని బయటకు వస్తాడు. ఆయనకి అర్థమైపోయింది. వెంటనే బయటికి వచ్చి ఆ కృత్య మీదకి దాన్ని కృష్ణుని చూడగానే ముందు శూలం విసురుతుంది. దాన్ని మధ్యలోనే పట్టుకొని ముక్కలు ముక్కలు చేసి, ఇక దానికి వేరే ఉండదు, సుదర్శన చక్రమే ఆయుధం. ఆ సుదర్శన చక్రాన్ని వదిలిపెడతాడు. ఆ సుదర్శన చక్రం ఆ కృత్యని వెనక్కి తిప్పి నగరం నుంచి వెడలగొట్టి దాన్ని వెంటపడడం మొదలుపెడుతుంది. దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇప్పుడు కృత్యకి అయిపోయింది, దాని బలం వీగిపోయింది. సుదర్శన చక్రాన్ని తప్పించుకోవాలని పరిగెడుతూ ఎవరైతే తనని సృష్టించారో అక్కడికే వెళ్ళి వారిద్దరినీ భస్మం చేసేసింది. అది తిరగబడితే అని చెప్పాం కదా, అది వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగితే ఎవరు సృష్టించారో వారినే భస్మం చేస్తుంది. అందుకే అలాంటి అభిచారిక హోమాలు చెయ్యకూడదు. ఎందుకంటే వాటిని నియంత్రించే శక్తి ఉండదు. సృష్టించవచ్చు కానీ నియంత్రించే శక్తి కూడా ఉండాలి. దాన్ని ఆగు అనగానే ఆగాలన్నమాట. అటువంటి శక్తి లేని వాళ్ళు ఆ పని చేయకూడదు. ఈ రకంగా ఆ పౌండ్రకుడి కొడుకు శ్రీకృష్ణుడి మీద అసూయతో పగబూని తను సృష్టించిన ఆయుధం చేతిలోనే అతను మరణించాడు. ఈ రకంగా సుదర్శన చక్రం ఆ కృత్యని తరిమి తిరిగి వచ్చి స్వామిని చేరింది. ఇలా పౌండ్రక వాసుదేవుడి వధ శ్రీకృష్ణుడు చేయగానే దేవతలందరూ కూడా సంతోషించి, అనేక మంది దుష్టరాజుల్లో ఈయన కూడా ఒకడనమాట, ఆనందంతో నాట్యం చేస్తారు. జై శ్రీరామ్.